భక్తిహీనులు దేవుణ్ణి నమ్మరు, అయినా వారు సుఖంగా ఉన్నారు. ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆసాపు గారు 73వ కీర్తనలో మనకి వచ్చిన సందేహం గురించి ఇలా రాస్తున్నారు. నిజముగా దేవుడు ఇశ్రాయేలుకు మంచివాడు, కానీ వెంటనే 2వ వచనంలో నా కాళ్ళు జారి సిద్ధమయ్యాయి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనులు ఆరోగ్యంగా ఉన్నారు, వారికి కష్టాలు లేవు, వారు గర్వంగా జీవిస్తున్నారు అని అతని హృదయము అసూయపడింది. నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయాయి? నా మొరలన్నీ వృధా అయిపోయినట్లేనా? నేను చేసిన సేవ వ్యర్థమేనా అని బాధపడ్డారు. కానీ 12వ వచనంలో నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తను అనుకున్న వాటి విషయమే ఎప్పుడైతే ధ్యానించారో అప్పుడు సత్యాన్ని గ్రహించారు. ఏమిటంటే భక్తిహీనులు సుఖం తాత్కాలికం, వారి అంతం నాశనమే. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తప్పకుండా విజయం పొందుకొని ఆయన్ని మహిమపరుస్తారు అని, మరియు ఆయన సన్నిధియే మనకు ఎల్లప్పుడూ మేలు. ఆయన మన కుడిచేయి పట్టుకొని ఉన్నాడు, మనకి ఆలోచన చెప్పి నడిపిస్తారు, ఆయన నామమును మహిమపరుచుకుంటారు. చివరిగా, నా చుట్టూ ఉన్న భక్తిహీనులు మంచిగా బ్రతుకుతున్నారు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నేను ఎంత ప్రార్థనలు చేస్తున్నా, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నా, ఈ కష్టాలు బాధలు ఏంటి అని అనుకుంటున్నావా? దుష్టుల సుఖం తాత్కాలికమే, భక్తిహీనుల సుఖం తాత్కాలికమే. మనకు దేవుడు శాశ్వత జీవమును ఆశీర్వాదమును దయచేస్తారు. మర్చిపోవద్దు, మన దేవుడు శూన్యంలో సృష్టిని కలుగజేసిన దేవుడు. నీ నా జీవితంలో వెలుగును పుట్టించలేడా? తప్పకుండా చేస్తారు. ప్రార్థించు, విశ్వసించు, దేవుణ్ణి మహిమపరచు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.